యా హాయ్ ఆల్. ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే గిట్ బ్యాష్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి లోకల్ ల్యాప్టాప్లో, అలానే జీ క్లౌడ్ ఎస్డికేని ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఈ రెండు ఇంపార్టెంట్. సో అవి ఎలా ఇన్స్టాల్ చేయాలో మన ల్యాప్టాప్లో చూద్దాం. ఫస్ట్ మనం గిట్ బ్యాష్ గిట్ బ్యాష్ అనేది జస్ట్ సిఎల్ఐ గిట్ గిటబ్ని కనెక్ట్ అవ్వటానికి మన లోకల్ ల్యాప్టాప్లో కావాల్సిన గిట్ గిటబ్ అనమాట. లైక్ గిటబ్ కనెక్ట్ అవ్వడానికి గిట్ సిఎల్ఐ మనం యూజ్ చేయాలి. దాన్నే మనం గిట్ బ్యాష్ అంటాము. సో మన లోకల్ ల్యాప్టాప్లో గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేయాలి. వెరీ సింపుల్. దీని మీద ఇక్కడ గిట్ బ్యాష్ అని మనం సెర్చ్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఈ డౌన్లోడ్స్లో మనం ఎక్కడ ప్రజెంట్ మనం ఏంటంటే విండోస్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్లిక్ ఆన్ ద విండోస్. సో ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ మనం ఏంటంటే మీరు 64 బిట్ ఇలాంటిది అనమాట. సో ఐ విల్ గో విత్ గిట్ ఫర్ విండోస్ 60. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ ప్రజెంట్ 64 బిట్సే ఉంటాయి. సో మీరు సో ఇది యూజువల్గా ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ అవుతుంది. మీరు ఎక్కడ సేవ్ అయినా నో ప్రాబ్లం. సో కొంతమందికి డౌన్లోడ్స్లో సేవ్ అవుతుంది. జస్ట్ యూ కెన్ సేవ్ ఇట్. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ క్లిక్ ఆన్ హియర్, దెన్ ఇట్ విల్ డైరెక్ట్లీ గో టు దట్ పర్టిక్యులర్ ఫోల్డర్. సో ఇలా అడుగుతుంది, డూ యూ వాంట్ ఇన్స్టాల్ యాప్ టు చేంజ్ టు యువర్ డివైస్? ఎస్ అని క్లిక్ చేయండి. యా, నెక్స్ట్. నెక్స్ట్. యూజువల్గా ఏంటంటే ఆల్రెడీ గిట్ ఎగ్జిస్ట్ అయిందని చెప్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్, డూ యూ వాంట్ టు లైక్ ఇన్స్టాల్ టు ద ఫోల్డర్ ఎనీవే అంటే మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయాలని ఎస్ అనండి. సో నెక్స్ట్. 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 ఇన్స్టాల్. సో ఆల్ కంప్లీట్ నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటా సింపుల్గా నెక్స్ట్ నెక్స్ట్ అని మీరు క్లిక్ చేసుకుంటూ ఉంటే జస్ట్ ఫైనల్గా మనం గిట్ బ్యాష్ని ఇన్స్టాల్ చేస్తాం. యూజువల్గా ఈ గిట్ బ్యాష్లో లైనెక్స్ కమాండ్స్ కూడా వర్క్ అవుతాయి. ఇది కంప్లీట్ ఓఎస్ లాగా కాదు, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా వర్క్ అవ్వదు, కానీ లైనెక్స్ కమాండ్స్ కూడా యూజువల్గా గిట్ బ్యాష్లో వర్క్ అవుతాయి. ఓకే, క్లోజ్ చేయండి. దెన్ ఇక్కడ మీరు ఈ సెర్చ్లో గిట్ బ్యాష్ అని టైప్ చేస్తే మీకు ఇలా కనపడుతుంది. జస్ట్ ఈ గిట్ బ్యాష్ మీద క్లిక్ చేయండి. సో మీరు గిట్ బ్యాష్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా యూజ్ అవుతుంది. సో ఇలా వస్తుంది, వ్యూ ఇలా వస్తుంది. సో యూజువల్గా ఏంటంటే ఇక్కడ అన్ని లైనెక్స్ కమాండ్స్ వర్క్ అవుతాయి. లైక్ ఎల్ఎస్ అనేది లైనెక్స్ కమాండ్. సో LS-LRT. సో ఇక్కడ ఏంటంటే గిట్ హబ్ కనెక్ట్ అవ్వాల్సిన అండర్లేయింగ్ సాఫ్ట్వేర్ ఈ గిట్ బ్యాష్లో ఉంటుంది అనమాట. మనం గిట్ హబ్ కనెక్ట్ అవ్వచ్చు, బిట్ బకెట్ కనెక్ట్ అవ్వచ్చు, గిట్ ల్యాబ్ కనెక్ట్ అవ్వచ్చు ఫ్రమ్ ఇక్కడ నుంచి అనమాట, ఈ గిట్ బ్యాష్ నుంచి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే క్లౌడ్ ఎస్డికే కావాలన్నమాట యూజువల్గా. సో క్లౌడ్ ఎస్డికే ఎందుకు అంటే యూజువల్గా మనం ఇదేంటి గిట్ బ్యాష్ ఎందుకని చెప్పాం, మనం గిటబ్ని కనెక్ట్ అవ్వాలన్నా కానీ లోకల్లో కోడ్ని మనం రిమోట్ గిటబ్కు పుష్ చేయాలన్నా కానీ యూజువల్గా గిట్ బ్యాష్ కావాలని చెప్పాం. సో మరి క్లౌడ్ ఎస్డికే ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో క్లౌడ్ ఎస్డికే అంటే మనం గూగుల్ కన్సోల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ కన్సోల్ మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం ఎలా విఎం ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ యూజ్ చేసాం. లాస్ట్ క్లాస్లో యూజువల్గా మనం ఏం చేసాము, ఈ క్లౌడ్ షెల్ నుంచి కనెక్ట్ అయ్యాం. ఈ క్లౌడ్ షెల్లో ఎనీవే క్లౌడ్ ఎస్డికే అనే సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన లోకల్లో నుంచి ఈ గూగుల్ కన్సోల్కి కనెక్ట్ అవ్వాలంటే మన లోకల్లో క్లౌడ్ ఎస్డికే ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట. సో ఇక్కడ మీరు క్లౌడ్ ఎస్డికే అని టైప్ చేయండి, క్లౌడ్ ఎస్డికే ఫర్ విండోస్. క్లౌడ్ ఎస్డికే ఫర్ విండోస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ జీ క్లౌడ్ సిఎల్ఐ అని ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యూజువల్గా జీ క్లౌడ్ ఎస్డికే అనేది సాఫ్ట్వేర్, ఇందులో పైథాన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది యూజువల్గా. ఇక లైనెక్స్లో ఇన్స్టాల్ చేయాలంటే ఈ లైనెక్స్ మీద క్లిక్ చేయాలి. బట్ మనం విండోస్ కాబట్టి విండోస్ మీద ఆల్రెడీ బటన్ ప్రెస్ అయ్యే ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ జీ క్లౌడ్ సిఎల్ఐ ఇన్స్టాలర్ మీద జస్ట్ క్లిక్ చేయండి, అంతే.
ఇది యూజువల్గా డౌన్లోడ్ అడుగుతుంది. సో ఎక్కడ డౌన్లోడ్ చేయాలని యూజువల్గా మీరు ఏం మెన్షన్ చేయకపోతే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్స్లో సేవ్ అవుతుంది. జస్ట్ యూ కెన్ సేవ్ ఇట్. ఇది ఆల్రెడీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయింది. జస్ట్ యూ కెన్ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత యూజువల్గా మనకి ఇలా పాపప్ వస్తుంది, వెల్కమ్ టు జీ క్లౌడ్ సిఎల్ఐ అని. జస్ట్ నెక్స్ట్ అనండి. సో లైసెన్స్ అగ్రీ చేయటం, అగ్రీ అనండి. సో సింపుల్గా నెక్స్ట్. సో నెక్స్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జీ క్లౌడ్ ఎస్డికేలోనే ఆటోమేటిక్గా మీకు బండిల్డ్ పైథాన్ కూడా వస్తుంది. జస్ట్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ అవుతుంది అది. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఇన్స్టాల్. యూజువల్గా మనకి జీ క్లౌడ్ ఇన్స్టాల్ అయింది. జస్ట్ నెక్స్ట్, ఫినిష్. మీకు యూజువల్గా ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఆల్రెడీ ఈ అకౌంట్ వచ్చేసరికి హనుమంతరావు మేడికొండ 123@gmail.com అనేది అంతకుముందు యూజువల్గా సెటప్ చేసింది. సో మీకు ఇలా వస్తుంది. సింపుల్గా మీరు ఎంటర్ యువర్ చాయిస్ అని. సో క్రియేట్ న్యూ కాన్ఫిగరేషన్స్ అని సెలెక్ట్ చేసిన ఓకే, వన్ ప్రెస్ చేయండి. రీకాన్ఫిగరేషన్. యూజువల్గా ఏంటంటే మీరు ఏ అకౌంట్ అంతకుముందు ఏంటంటే ఇలా అకౌంట్ అంతకుముందు సెలెక్ట్ అకౌంట్ని అంతకుముందు ఈ దిరిశాల రమణ అనే అకౌంట్ని నేను యూజ్ చేశాను. అంతకుముందు లైక్ అను మేడికొండ 123 అని ఉంది. సో ఇవన్నిట్లో ఏ అకౌంట్ సెటప్ చేయాలని అది అడుగుతుంది. సో మీరు ఇక్కడ సెటప్ చేసినా ఓకే, లేదు అనుకుంటే మనం జీ క్లౌడ్ ఆత్ లాగిన్ అని అడిగిద్ది. సో అక్కడ సెటప్ చేసినా ఓకే. సో ప్రజెంట్ యూజువల్గా మీకు ఇదంతా అవసరం లేదు అనుకుంటే సింపుల్గా స్కిప్ కొట్టండి. స్కిప్ ది స్టెప్ అంటున్నాను. సో ఇలా వచ్చేస్తుంది. దీన్ని వదిలేసేయండి. ఇప్పుడు మీరు ఏంటంటే గూగుల్ క్లౌడ్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి. స్కిప్ దిస్ స్టెప్ అన్నాను. సో మీరు కూడా అలా చేయండి. జస్ట్ మీరు ఇక్కడ గిట్ బ్యాష్కి వెళ్ళి ఇక్కడ మీరు జీ క్లౌడ్ ఆత్ లాగిన్ అని టైప్ చేయండి. సో మీరు జీ క్లౌడ్ ఆత్ లాగిన్ అని ఇక్కడ టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే జీ క్లౌడ్ ఆత్ లాగిన్ ఇలా టైప్ చేయగానే ఇలా బ్రౌజర్లో ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా దీన్ని మీరు కాపీ చేసి బ్రౌజర్లో ఇచ్చేసినా ఓకే, లేకపోతే ఆటోమేటిక్గా ఇది ఇక్కడికి పాపప్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఎప్పుడైతే జీ క్లౌడ్ ఆత్ లాగిన్ అని టైప్ చేశారో ఇది ఇక్కడ ఇదైపోయి ఆటోమేటిక్గా ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అది ఇలా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ అకౌంట్ సెలెక్ట్ చేయాలనే అడుగుతుంది అనమాట యూజువల్గా. ఇది యూజువల్గా ఇందాక కమాండ్ లైన్లో కూడా సెటప్ చేసుకోవచ్చు, బట్ ఇది బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే నేను హను మేడికొండ 123 దీన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం.
సో ఇక్కడ యాక్సెస్ అనే అడుగుతుంది. సో ఎలో అని టైప్ చేయండి, లైక్ ప్రెస్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా మీరు అగైన్ గిట్ బ్యాష్కి వస్తే ఇక్కడ మీరు ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు తెలుసుకోండి జీ క్లౌడ్ ఆత్ లిస్ట్ అంటే మనకి ఏ అకౌంట్స్ అథెంటికేట్ అయి ఉన్నాయనే తెలుస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్ హను మేడికొండ 123@gmail.com అనేది ఉంది. ఇది యూజువల్గా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్గా నేను ఒక అకౌంట్ వాడాను అది, బట్ ఇక్కడ స్టార్ దేనికి ఉంది? సో అను మేడికొండ 123@gmail.com ఉంది, అంటే ప్రజెంట్ మనం ఈ అకౌంట్తో ఉన్నాం అనమాట. సో అలానే జీ క్లౌడ్ కాన్ఫిగ్ లిస్ట్ అని టైప్ చేసాం అనుకోండి, మనకి ఏ అకౌంట్ ఉంది అవి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం యూజువల్గా ఏంటంటే మనం ఇంకా ప్రాజెక్ట్ జోన్ ఇవన్నీ రీజన్ ఇవన్నీ సెటప్ చేయలేదు. మనం ప్రాజెక్ట్ రీజన్ ఇవన్నీ సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఈ క్లాస్లో ఏంటంటే జస్ట్ గిట్ బ్యాష్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలానే జీ క్లౌడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మీ ల్యాప్టాప్లో అనేది చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ థింగ్స్ చూద్దాం. అంటే ఇక్కడ నుంచి మన ల్యాప్టాప్ నుంచి గూగుల్ క్లౌడ్ కన్సోల్ని ఎలా ఆల్రెడీ కనెక్ట్ అయ్యాము. కనెక్ట్ అయిన తర్వాత మనం రిసోర్సెస్ని ఎలా లిస్ట్ చేస్తాము ఏంటి ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. లేదు ఇప్పుడు మీరు ఆల్రెడీ మనం జీ క్లౌడ్ అని ఒక వీడియో చేసాం. జీ క్లౌడ్ కమాండ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అలానే రీజన్స్ని ఎలా ఇది చేయాలి, అవి ఆల్రెడీ మనం చూసాము. సో ఇక్కడ కూడా మనం అది కావాలంటే అది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ క్లాస్ 4లో సో జీ క్లౌడ్ కమాండ్స్ అని ఒకటి ఉందండి. జస్ట్ ఐ థింక్ సో సంహో ఎక్కడో నేను జీ క్లౌడ్ కమాండ్స్ అని ఇది చేశాను. ఒకసారి మీరు సంహో ఒక రిపోలో ఎక్కడో మెన్షన్ చేశాను జీ క్లౌడ్ అని. ఎగ్జాక్ట్గా అవి యూజువల్ ఎక్కడున్నాయో కనిపించట్లేదు. బట్ సారీ ఇక్కడ ఉందండి, జీ క్లౌడ్ కమాండ్స్ డాట్ ఎండి అని ఒక ఫైల్ ఉంది. జీ క్లౌడ్ కమాండ్స్ డాట్ ఎండి అని దీంట్లోకి వెళ్తే మనం యూజువల్గా జీ క్లౌడ్ కాన్ఫిగ్ లిస్ట్ కానీ జీ క్లౌడ్ కాన్ఫిగ్ రీజన్స్ కానీ ఇవన్నీ మనకి యూజువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీ క్లౌడ్ కంప్యూట్ రీజన్స్ అని మనం టైప్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ప్రజెంట్ ఏంటంటే మనకి జీ క్లౌడ్ కంప్యూట్ రీజన్స్ లిస్ట్ ఇవి ప్రాజెక్ట్ సెట్ చేయాలి. మనం ఈ ప్రాజెక్ట్ సెట్ చేయకుండా కంప్లీట్గా జీ క్లౌడ్ కంప్యూట్ రీజన్స్ లిస్ట్ అంటే మనకి వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని సెట్ చేయాలి. ఇది కమాండ్ అనమాట, లైక్ జీ క్లౌడ్ కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్ ఐడి అనమాట. సో ఈ కమాండ్ టైప్ చేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ యూ కెన్ పేస్ట్ యువర్ ప్రాజెక్ట్ ఐడి. మన ప్రాజెక్ట్ ఐడి అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెమో ప్రాజెక్ట్ కదా, ఇది డెమో ప్రాజెక్ట్. సో ఈ డెమో ప్రాజెక్ట్లో ఇది నా ప్రాజెక్ట్ ఐడి అనమాట. ఇది ఒక ప్రాజెక్ట్ ఐడి, ఇది ఒక ప్రాజెక్ట్, టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డెమో ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. సో నేను ఈ ప్రాజెక్ట్ని కాపీ చేసి దెన్ సెట్ చేస్తున్నాను. సో ఇదేంటి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవటం అనమాట.
సో gcloud config set ప్రాజెక్ట్. మీరు ఇప్పుడు gcloud కాన్ఫిగ్ లిస్ట్ అని మీరు టైప్ చేశారనుకోండి, మీకు ఈ ప్రాజెక్ట్ ఏం సెట్ అయిందో కూడా వస్తాయి. అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి gcloud కాన్ఫిగ్ లిస్ట్ అని అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఓన్లీ ఏ అకౌంట్ సెట్ చేసామో తెలిసింది, అంతేగాని ఏ ప్రాజెక్ట్ సెట్ చేసామో మనకి ఇక్కడ లేదనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ gcloud కాన్ఫిగ్ సెట్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ప్రాజెక్ట్ కూడా సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం రీజన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కమాండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ ఇక్కడ మనం రీజన్స్ ఏమున్నాయి, ఇలా డైరెక్ట్గా gcloud కాన్ఫిగ్ సెట్ కంప్యూట్ రీజన్ యుఎస్ ఈస్ట్ 1 అని సెట్ చేసుకోవచ్చు. లేదు మనకి యూజువల్గా ఎన్ని రీజన్స్ ఉండాలి, ఎన్ని రీజన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ gcloud కంప్యూట్ రీజన్స్ లిస్ట్ అన్నాం అనుకోండి. సో ఇది కాపీ చేస్తే మనకి ఎన్ని రీజన్స్ ఉన్నాయి అనేది కూడా మనం లిస్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే అప్పుడు మనం ప్రాజెక్ట్ సెట్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ రీజన్స్ అన్నమాట. మీరు gcloud కంప్యూట్ రీజన్స్ లిస్ట్, మీ ఇవన్నీ రీజన్స్. ఈ రీజన్లో మీరు ఏదైనా రీజన్ సెట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సింపుల్గా gcloud కాన్ఫిగ్ మీరు అబ్జర్వ్ చేస్తే gcloud కాన్ఫిగ్ సెట్ రీజన్ అన్నమాట. ఈ కమాండ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, యూజువల్గా అన్ని ఇంటర్నెట్లో దొరుకుతాయి ఈజీగా. సో మీరు gcloud కాన్ఫిగ్ సెట్ కంప్యూట్ స్లాష్ రీజన్ అనమాట, ఏదో ఒక ప్రాజెక్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను యుఎస్ సెంట్రల్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. సో ఇక్కడ యుఎస్ సెంట్రల్ తీసుకుందాం, కాపీ. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం రీజన్ సెట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం gcloud కాన్ఫిగ్ లిస్ట్ అని టైప్ చేసాం అనుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా మనకి రీజన్ సెట్ అయ్యలేదు, ఇప్పుడు మన రీజన్ కూడా సెట్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ అకౌంట్ సెట్ చేసాము, ప్రాజెక్ట్ సెట్ చేసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అకౌంట్ సెట్ చేసాము, ప్రాజెక్ట్ సెట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ అ రీజన్. సో ఈ రీజన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే రీజన్లో ఏదైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు అప్పుడు రీజన్ మనం చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే కమాండ్ లైన్లో రీజన్ కూడా ఓవర్ రైట్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో మన ఈ క్లాస్లో జస్ట్ మనం ఏం చేసామంటే జస్ట్ గూగుల్ క్లౌడ్ని, గూగుల్ కన్సోల్ని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, మన ల్యాప్టాప్ నుంచి గూగుల్ క్లౌడ్ని ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన గిట్ బ్యాష్ కానీ క్లౌడ్ ఎస్డికే కానీ ఇవి ఇన్స్టాల్ చేసాం అనమాట. సో ఇది కంపల్సరీగా సెటప్ చాలా ఇంపార్టెంట్ అండి, అంటే గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకోవటం, క్లౌడ్ ఎస్డికే ఇన్స్టాల్ చేసుకోవటం, దీని నుంచి మనం గూగుల్ కన్సోల్ని కనెక్ట్ అవ్వటం, ఇది కామన్గా సెటప్ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే సర్వీస్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ సర్వీస్ అకౌంట్స్ని యూఐ నుంచి ఎలా క్రియేట్ చేయాలి, కమాండ్ లైన్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఓకే, మోస్ట్లీ కంటెంట్ యూస్ఫుల్గా ఉంటుంది. దెన్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇంకా వేరే డిఫరెంట్ కంటెంట్ కావాలి అనుకుంటే మ్యాక్సిమం నేను న్యూ వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, ఓకే, లైక్ అండ్ కామెంట్. సో మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మీరు కామెంట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ యాజ్ వెల్ యాజ్ యూ. ఓకే, నాకు యూజ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తే మీకు యూజ్ అవుతుంది. ఓకే.